ఖండాంతరాలకు వ్యాపించినటువంటి తెలంగాణ మాట, తెలంగాణ పాటతో పాటు తెలంగాణ రుచులు, ఆహారం కూడా ఇవాళ దేశాల్లో ప్రాచుర్యాన్ని పొందుతున్నాయి. తెలంగాణ నుంచి వచ్చినటువంటి తెలంగాణ స్పైస్ కిచెన్ అనేటువంటిది ఇవాళ ఈ డల్లాస్లోని ఫ్రిస్కో ప్రాంతంలో నేను మిత్రులు ప్రకాష్ గారు కలిసి సందర్శించడం జరిగింది. ఇక్కడ ఫుడ్ టేస్ట్ కూడా చేయడం జరిగింది. వాళ్ళకి శుభాభినందనలు, ఆల్ ద బెస్ట్. పరిశుభ్రతతో పాటు మన తెలంగాణ పేరు నిలబెట్టేటువంటి విధంగా తెలంగాణ రుచులంటేనే ప్రపంచవ్యాప్తంగా ఫేమస్. నిజాం కిచెన్ అనేటువంటిది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటిది. అటువంటి వారసత్వం మనకుంది. ఈ వారసత్వంలో భాగంగా పురోగమిస్తున్నటువంటి మీ తెలంగాణ కిచెన్ హైదరాబాద్ టు డాలస్ ఫ్రిస్కోలో మీరు ప్రారంభించినటువంటి ఈ వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని చెప్పి, ఇది పరిశుభ్రతతో పాటు నాణ్యతను కూడా గొప్పగా మెయింటైన్ చేసి ఒక బ్రాండ్ని, ఆ బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేయాలని చెప్పి మేము సూచిస్తున్నాం. విష్ ఆల్ ద బెస్ట్. ఈరోజు టెక్సాస్లోని డాలస్కి రావడం జరిగింది. ఫ్రెస్కోలో ఉన్న ఈ తెలంగాణ స్పైస్ కిచెన్, ది టేస్ట్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ అనే పదం విదేశాల్లో చూడగానే గూస్ బంప్స్ వస్తాయి. ఇది లైఫ్ సాక్రిఫైస్ చేసి సాధించిన తెలంగాణ. ఆ పేరుతో ఈ బ్రాండ్ హోటల్స్ రావడం అనేది అది ఇవాళ మనందరం కూడా చేసుకున్న సుకృతం. ఎందుకంటే నేను 25-30 ఏళ్ళ నుంచి విదేశాలకు వెళ్తున్నా కానీ ఈ పదాన్ని చూడడం మాత్రం తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయిన తర్వాత, అందులో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత. సో ఇటువంటి బ్రాండ్ని ఇక్కడ ప్రమోట్ చేస్తున్నందుకు, ఒక మంచి హైజీనిక్గా ఈ హోటల్ని నడుపుతున్నందుకు తెలుగు వాళ్ళకే కాదు ఇండియన్స్ అందరికి కూడా ఇది ఒక ఫుడ్ కోర్ట్ లాగా, ఫుడ్ సెంటర్ లాగా దీన్ని మలిచినందుకు సౌజన్య గారికి అభినందనలు. అట్లాగే వారితో పాటు ఉన్న టీం అందరికీ కూడా నా అభినందనలు. సో మన బ్రాండ్స్ని మనమే ప్రమోట్ చేసుకోవాలి. సో ఇక్కడున్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఈ తెలంగాణ స్పైస్ టేస్ట్, ఎందుకంటే తెలంగాణ వంటకాలకు పూర్వకాలం నుంచి కూడా ఒక ప్రత్యేకత ఉన్నది. అదేవిధంగా ఒక హైజీన్కి కాకుండా ఆరోగ్యానికి కూడా తెలంగాణ అనేది ఒక పెట్టింది పేరు. మన ఆరోగ్యాని కోసమే మన పండుగలు, మన సాంప్రదాయాలు, మన పలహారాలు. కాబట్టి ఆ సాంప్రదాయాన్ని విదేశాల్లో కూడా కొనసాగిస్తున్నందుకు మీ ఆశలన్నీ నెరవేరాలని, మీరు విజయవంతం కావాలని ఆశీర్వదిస్తూ థ్యాంక్ యూ.